ప్రోగ్రామ్ అవుతుంటే పార్కింగ్కి ఖాళీ లేదు. మాకేమో వేరే వాళ్ళకి పడింది కాదు, పాత గొడవ ఉంది. అందుకని చెప్పి ఆ ఇంటికి ఆపోజిట్లో మా బ్రదర్ బైక్ పెట్టాడు, నాకు కూడా తెలియదు, మా బ్రదర్ పెట్టాడు. రిటర్న్ వచ్చేటప్పుడు బైక్ తీసుకుని బైక్ అక్కడ ఎందుకు కట్టాలి, మా ఇంటికి ఎదురుగా ఎందుకు కట్టాలి అది అని చెప్పి గొడవ పడి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. వెనకాల నుంచి వాళ్ళ వైఫ్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది, హస్బెండ్ వచ్చి వెనకాల నుంచి వచ్చి రాడ్తో పడేస్తే అన్నీ స్ట్రోక్ అవుతుంది. స్ట్రోక్ అవుతుందని మా మామయ్య వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారా? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశారు. ఎందువల్ల మీ పాత గొడవలు ఉన్నాయా? పాతి వాళ్ళకి మాకు ఫ్యామిలీకి పడి కాదు అప్పుడు. దానివల్ల ఆ రీజన్తో చాలా రోజులు బట్టి వెయిట్ చేస్తున్నారు ఎక్కడ దొరుకుతామని. దొరకగానే కావాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఎంతమంది కొట్టారండి? ఇద్దరు, వైఫ్ హస్బెండ్. అంటే వాళ్ళ వైఫ్ నాతో గొడవ ఆడుతుంది, పార్కింగ్ ఇక్కడ ఎందుకు కట్టాలి, మా ఇంటి ఎదురుగా ఎందుకు బైక్ కట్టాలని. హస్బెండ్ వెనకాల నుంచి వచ్చి రాడ్తో కొట్టేశారు. రాత్రి ప్రోగ్రామ్ అయిందండి. ప్రోగ్రామ్ దగ్గర ఇక్కడే నిల్చున్నాము. ఎవరైతే కొట్టారో వాళ్ళ వైఫ్ వచ్చి మా ఫ్రెండ్ని పిలిచి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడేటప్పటికి చిన్న గొడవలాగా అయింది. గొడవ అయిన తర్వాత ఏమవుతుందని చూడడానికి వెళ్ళేటప్పటికి ఆ అబ్బాయికి మొత్తం ముఖం అంతా బ్లడ్ అయిపోయి ఉండిపోయింది. నేను చేపట్టుకుని లోన్ బ్యాగ్ తీసుకొచ్చి డైరెక్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. మాది పూర్వం విలేజ్ అండి, అచితాపురం మండలం అనకాపల్లి జిల్లా. నైట్ మా ఊర్లో మా విలేజ్లో మైడి మహాలక్ష్మి పండుగ అయింది. పండుగ సందర్భంగా ఇక్కడ చిన్న సాంఘిక నాటికి ప్రోగ్రాం పెట్టారు. ప్రోగ్రాం పెట్టేసరికి జనాలు అందరూ ఫుల్గా అయ్యారు. ఇక్కడ ఖాళీ లేదు. మా మేనాల్డ్ బండి పార్కింగ్ ఏమో కొద్దిగా లాంగ్గా పెట్టాడు. పెట్టిన తర్వాత వాళ్ళు అవతల ఆ ఇంటి వాళ్ళు అబ్జెక్షన్ చేసి ఆ తర్వాత పార్టీ కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల ఇష్యూతో బండి ఇక్కడ ఎందుకు పార్క్ చేయాలని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేసి ఇన్ఫ్రాడ్తో కొట్టి కొద్దిగా అత్యాచారం ప్రయత్నం చేశారన్నమాట. చాలా ఇంజురీ ఇష్యూలో ఉంది. అది పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాం మేము. ఎంక్వైరీ అయితే అవుతుంది. నెక్స్ట్ మరి ఏం జరుగుతుందో చూద్దాం సార్.